మహాశివరాత్రి ఫిబ్రవరి నెలలో 2026 15వ తారీఖు వస్తున్నది. మరి 15వ తారీఖు అంటే శుక్రుడి సంఖ్య నెంబర్ 6 వస్తుంది. కనుక ఎవరైతే కుంభరాశి వారు చాలా ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ పని అనుకున్నా కూడా మాకు ముందుకు వెళ్ళడం లేదని సతమతం అవుతున్నారో, అరే ఈ పని దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిందే, రేపు అవుతుంది అనుకున్నది కూడా నాకు జరగటం లేదే, అసలు నా అనుకున్నోళ్ళే నాకు శత్రువులు అయ్యారే, ఇలా అనుకునేటువంటి క్రమంలో ఎవరినో నమ్మితే కూడా నన్ను మోసం చేశాడే అని అనుకునేటువంటి క్రమంలో మనం చెప్పే రెమెడీ చేయండి. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 3 గంటలకు తప్పకుండా మీ ఇంట్లో మొట్టమొదటి ముత్తైదు అయినటువంటి మీ కడపను శుద్ధి చేయండి. శుద్ధి చేసి పాలతో చక్కగా కూడా స్నానం చేపియండి. మీ యొక్క కడపను లైట్గా అట్లా మరీ పూర్తిగా లీటర్ పాలు పోయకండి. ఒక 5 స్పూన్ల పాలను పోసి శుద్ధి చేసి పసుపుతో శుద్ధి చేసి పసుపుతో చక్కగా కూడా కుదించిన తర్వాత వరిపిండి, కుంకుమ, పసుపుతో అలంకరింపజేసి 4 పుష్పాలను పెట్టి నమస్కరించుకోండి తల్లి అని చెప్పి మొదటి ముత్తైదువకు. ఆ కడప ముందు ఒక దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో చక్కగా కూడా దీపారాధన చేసి అందులో నల్ల నువ్వులను వేయండి. ఆ నువ్వుల నూనెలో వేసిన తర్వాత పచ్చకర్పూరాన్ని వేయండి. వేసిన తర్వాత ఒక అరటిపండును నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామాలు చదవండి, లేదా ఈశ్వరుడికి సంబంధించినటువంటి 108 నామాలు చదవండి, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తం అన్న చదవండి. ఏదో ఒకటి చదివి నమస్కరించుకోండి. మీ టైం స్టార్ట్ అయిందని చెప్పి అనుకోండి, తప్పకుండా బాగుంటుంది. ఏదేమైనా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు మాత్రం చాలా అవసరం అని తెలుసుకోండి. ఆల్ ది బెస్ట్.